హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరేం ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇది లాస్ట్ డే అనమాట. తిరునాళ్ళలోను కళ్యాణం అయితే అవుతుందండి, రాముల వారి కళ్యాణం. అయితే చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఎందుకంటే అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీసాను. అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇదేంటంటే 10:30, 11 o'clock అండి. ఇప్పుడైతే కళ్యాణం అయితే అయిపోయిందండి. కుంకుముడి వేస్తారు కదా, అవి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అనమాట. అందరం కూర్చుని మంచి ఎండ ఉంది, 11 గంటలకు కదా, ఎండ ఓ పక్క ఉంది. మేమైతే ఇలా కూర్చొని మా నాన్నగారు అందరూ కూర్చున్నారనమాట. మా పిల్లలేమో ఎండ ఎక్కువ ఉంది కదా, మా అబ్బాయి ఏమో ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. కాసేపు ఉండి కళ్యాణం అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఉంచేసారనమాట. ఇప్పుడు హారతి అవి ఇస్తున్నారండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, చూసేయండి. నన్ను కాదు, नाग बहादुर, पुष्पा, दीपिका, मोहित స్వామివారికి అమ్మవారికి భోజనార్థంగా ఇచ్చిన చెల్లింపులు 516. ఇక్కడైతే మా పిల్లల్ని ముందుకెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయండి, ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ముందుకైతే పంపిస్తాను అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళి వెంటనే డ్రెస్సులు చేంజ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ రంగులు రాసేస్తారు. ఇప్పుడైతే మాకు ఇష్టమైనది అయితే స్టార్ట్ అవుతుందండి. ఏంటంటే వసంతాలు అనమాట. హోలీ ఎలా జరుపుకుంటారు అలాగా వసంతాలు, వాటర్ అవన్నీ వేసుకుంటారనమాట. చాలా ఎంజాయ్గా జరుగుతుంది, ఎంజాయ్మెంట్గాను. ఇప్పుడైతే మా పిల్లలు అయితే అదిగో దండం పెట్టుకోమంటే తను జనాలు ఉన్నారని వెళ్ళలేదు మా అమ్మాయి.
అందుకని చెప్పి మళ్ళీ నేను దగ్గరగా తీసుకొని వెళ్ళి అక్షంతలు వేయించేసి తీసుకొచ్చానమాట. ఇక్కడైతే ప్రసాదాలు అవి ఇస్తున్నారనమాట, పులిహోర పరవాన్నం అనమాట. అయితే ప్రసాదాలకి లైన్ ఉంది, మన ఊరే కాబట్టి ముందు వెళ్ళి అలా తీసుకొని వస్తామన్నమాట. వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకైతే డ్యాన్సులు వేసి స్టార్ట్ సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా ఆది పూజలాలు మావి వందానాలు గణపయ్యా మూషిక వాహనమెక్కి రావయ్యా శరణు గణేశ శరణాలయ్యా. మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా, ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా. కార్తిక్ ఫ్రమ్ నాగుపల్లి. చాక్లెట్ కావాలా?
చెప్తారు. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, చుట్టులని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, తీసుమొచ్చిన పాలుడే, అటు మీద కడిపోవుడే, కటిక చీకటిన కన్ను పెడతాడే, వెన్న ముద్దలని వెంట పెడతాడే, కోల చేతడే, కాలమెత్తడే, హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే. అవతారం చూసారా? సాంగ్స్ అయితే కంటిన్యూ అయితే వదిలేసానండి, ఎందుకంటే రంగులు ఇవన్నీ రాజేసుకుని అవతారం అయితే భయంకరంగా ఉంది. ఇది నైట్ అనమాట, ఊరేగింపు దేవుడు మళ్ళీ వచ్చారనమాట. మార్నింగ్ అయిపోయింది కదా, వాళ్ళు చూసారా డాన్స్ వేసినప్పుడు కాళ్ళు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం ఎండలు అనమాట, 2 గంటలకి పాపం నడుచుకుని రావాలి దేవుని ఊరేగిస్తూ, చెప్పులు లేకుండా చాలా ఇబ్బంది. మా ఎంజాయ్మెంట్ ఉన్నా పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంది. కానీ ఆయన గంటలు వాళ్ళు వచ్చింది 12 గంటలకి, 1 గంటకి స్టార్ట్ అవుతుంది గుడి దగ్గర. ఆ గుడిని అంత ఊరేగింపు అయ్యి వెళ్ళినప్పటికీ 4 అవుతుంది అనమాట. అంతసేపు అలాగా కాలుతూ ఉన్నా అలా ఉంటారు. తర్వాత ఇంకా నైట్ మళ్ళీ దేవుడు ఊరేగింపు అనమాట. ఈరోజు లాస్ట్ ఎండింగ్ కదా, అందుకని అంత డాన్సులతో అలా మ్యూజిక్ అయితే ఉంచేసానండి. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే.
లేదాన్ని వదిలేసాడా అంగారా నరసము శవాన్ని భావించింది అంగారా నరసము శవాన్ని భావించింది
లాస్ట్ డే కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఫుల్ ఎంజాయ్ చేసామండి. రంగులు రాసుకోవడం, డ్యాన్స్లు అవన్నీను. ఆడవాళ్ళు కూడా అందరం వేస్తాం అనమాట, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేదు. లాస్ట్ డే కదా, అందుకే సాంగ్స్ అన్నీ అలా ఉంచేసాను అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వకుండాను. ఇది లాస్ట్ డే కాబట్టి అలంకరణ ఇలా చేశారు. అది నైటు ప్రతిరోజు మార్నింగ్ వస్తారు కదా దేవుడు, ఈరోజు లాస్ట్ డే కాబట్టి నైట్ టైం వస్తారనమాట. ఇప్పుడు టైం అయితే నైట్ 1:30 2 అవుతుందన్నమాట. ఆ టైంలో వచ్చారనమాట. డ్యాన్స్లు వేసుకుంటూ రావడం అయితే తొందరగా వస్తారు ఏరియాకి, కానీ డ్యాన్స్లు వేసుకుంటూ ఇవన్నీ చేస్తే మా ఇంటికి వచ్చినప్పటికి 2 అయిపోయింది. నైట్ అంతా ఈ రోజైతే అయిపోయినట్టు, ఇంకా కంప్లీట్ అయిపోయింది తిరణాలు అయితే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేస్తారు చక్కగా డ్యాన్స్లు వేయడంలో కానీ అన్నిట్లలోనూ ఏమనరనమాట. అలాగే మా ఆయన గారు కూడాను, మా బావలు కూడాను ఏమనేవారు కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.